భారత్ జనతా పార్టీ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా కేంద్ర కేబినెట్లో కీలక మార్పులకు దారితీసింది. నీట్ పేపర్ లీక్ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు. సీజేపీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ముర్ము కూడా ఆమోదించారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో విద్యాశాఖ అదనపు బాధ్యతలను మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఎజెండాగా ఈ నిరసన కొనసాగింది. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ దిగిరాక తప్పలేదు. ప్రధాని మోదీ సలహా మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ముర్ము వెంటనే ఆమోదించారు. ఇక కొత్త విద్యాశాఖ మంత్రిగా బీజేపీ సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. కర్ణాటకకు చెందిన 64 ఏళ్ల ప్రహ్లాద్ జోషి ఆ రాష్ట్రంలోని ధార్వాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి 2004 నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోదీ 2.0లో 5 ఏళ్ల పాటు కేంద్ర బొగ్గు గనులు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఆహార పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రిగా సేవలందిస్తున్నారు. Prime Minister for giving such a huge responsibility, and with a great trust he has assigned this responsibility to me. I can only say at this moment, under his guidance, under his leadership, I will perform and I will try to come to his expectation in this particular department, and I will with full strength I will try to work with all humility and honesty, and I thank Honorable Prime Minister giving such responsibility.